హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈరోజు ఇంకొక మీషో హాల్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి వీటిని డోర్ క్లోజెట్ అని కానీ డోర్ ట్విన్నింగ్ అని కానీ అంటారు. మనకి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇన్స్టాగ్రామ్లో. ఇదైతే చాలామంది యూస్ చేస్తున్నారు. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, మనకి డోర్ కింద హ్యాండిల్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి చాలామందికి. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సెట్ ఆఫ్ 2 జస్ట్ 91 రూపీస్కి అయితే వచ్చింది. ఎలా యూజ్ చేయాలి అనేది చూడండి. ఈ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది కదా, అక్కడికి మనకి డోర్ అయితే ఉంటుంది అనమాట. కింద డోర్ వెళ్ళిపోతుంది. ఆ సైడ్స్ అవి 2 ఉంటాయి. కదలకుండా ఉంటుంది అనమాట డోర్. అంటే మనం కదిలిస్తేనే కదులుతుంది డోర్ అనేది, లేదంటే గాలికి పడిపోవడం అట్లా ఉండదన్నమాట. బాగుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్కువ ఆర్డర్ చేసుకోండి, ఎన్ని కావాలంటే అన్నీ. ఇవైతే ప్యాక్ ఆఫ్ 2 వచ్చినాయి. మీకు ఇది ఎక్కువ లెంత్ ఉంటుందండి, మీ డోర్కి సరిపోయినంత ఉంచుకొని మిగతాది అయితే మీరు కట్ చేసుకోవాలన్నమాట. అందుకని ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. కోడ్స్ అని అడుగుతున్నారండి, మీషో కోడ్స్. మీషో లింక్సే ఇస్తున్నానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీషో పేజ్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క ఐటెం లింక్ కిందే ఉంటుంది, మీరు చెక్ చేసుకొని మీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి గ్లాస్ జార్ అండి. ఇదైతే 150 రూపీస్ పడింది. సెట్ ఆఫ్ 1 అయితే వచ్చింది. ర్యాండమ్ కలర్ అండి, అక్కడ 4 కలర్ అయితే ఉన్నాయి. మనకు ఆప్షన్ ఏం లేదు, వాళ్ళు ర్యాండమ్గా గ్రీన్ కలర్ అయితే పంపించారు. క్వాలిటీ బాగుంది, సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి, ఈ ఐటెం ఎంతమంది దగ్గర ఉంది, ఎంతమంది యూస్ చేస్తున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. కరెక్ట్ క్వాంటిటీ కూడా ఎప్పుడన్నా ఆఫీసెస్కి బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. బాగా నచ్చింది. నేనే లేట్, అందరి దగ్గర ఉంటుంది కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ప్రతి ఒక్క మీషో హాల్లో నేను మోస్ట్ రికమెండ్ ఐటమ్ అని ఒకటి చూపిస్తానండి ప్రతి ఒక్క వీడియోలో. ఈ వీడియోలో వచ్చేసి ఇదన్నమాట. ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. హ్యాంగర్స్. ఈ హ్యాంగర్స్ మనకి చాలా స్పేస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే చిన్న చిన్న టాప్స్ ఉంటాయి, ఆ వాటికి మనకి హ్యాంగర్కి పెట్టలేము, అంటే హ్యాంగ్ చేయలేము. ఏదన్నా వేయడానికి ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. లేదంటే హ్యాంగ్ చేసిన టాప్స్ మీదే 1, 2 అట్లా పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇవి ట్రై చేయండి, చాలా యూజ్ అవుతున్నాయి. నాకైతే ర్యాండమ్గా గ్రీన్, పింక్, బ్లాక్ కలర్స్ అయితే వచ్చినాయి. 5 స్టెప్స్గా ఉండిందనమాట. నాకు చాలా యూజ్ అవుతుంది. దీని మీద మీరు సాక్సెస్ కానీ, కర్చీఫ్స్ కానీ, నాప్కిన్స్ కానీ ఏవైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే చాలా ప్లేస్ సేవ్ అవుతుంది వార్డ్రోబ్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాప టాప్స్ పెట్టి చూశాను, నాకైతే చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్. నేను అందుకని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా చాలా స్పేస్ సేవ్ అయ్యే ఐటమ్ అండి. కిచెన్లో మనం జనరల్గా ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్కటి పెడుతూ ఉంటాము. ఉప్పు ఒక డబ్బా, కారం ఒక డబ్బా, పసుపు ఒక డబ్బా అట్లా పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు కదా అనిపించింది, మీకు కూడా చూపిద్దాము అని అయితే ఆర్డర్ చేశాను. ప్రైస్ 223 రూపీస్ అండి. సెట్ ఆఫ్ 2 వచ్చినాయి. మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అండి. స్పూన్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. పసుపు, ఉప్పు, కారం ఇలా ఒక దానిలో పెట్టుకోవచ్చు. లేదు అంటే బిర్యానీ దినుసులు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవి పెట్టుకోవచ్చు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు అనమాట. మన కుకింగ్ అంతా అయిపోయినాక ఒకసారి సదురుకోవచ్చు. పద్దాకా తీయడం, పెట్టడం ఇట్లాంటి పనులన్నీ ఉండవు. చాలా టైము, చాలా స్పేస్ అయితే సేవ్ అవుతుంది కిచెన్లో. ఇది కూడా ర్యాండమ్ కలర్ అండి, నాకైతే గ్రీన్ కలర్ వచ్చిందనమాట. క్వాలిటీ బాగుంది. ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేసుకునే సెట్ అండి. ఇది లాస్ట్ టైం పర్పుల్ కలర్తో ఒకటి చూపించాను కదా, అదొక డిఫరెంట్ మోడల్. ఇది డిఫరెంట్ మోడల్ అనమాట. వుడ్ డైనింగ్ టేబుల్, గ్లాస్ డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందన్నమాట. ఎందుకంటే వుడ్ థీమ్తో వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఒక దానిలో సాల్ట్ పెట్టుకోవచ్చు, ఇంకొక దానిలో మనం పెప్పర్ యూజ్ చేసుకోవచ్చు. పెద్దగా కనిపిస్తుంది కదా, దానిలోనేమో మనం పికిల్ పెట్టుకోవచ్చు. మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అండి. ప్రైస్ వచ్చేసి 147 రూపీస్ అయితే పడింది. క్లీనింగ్ కూడా బాగానే ఉంటుందండి, అన్ని రిమూవల్ కాబట్టి రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. టూత్ పిక్స్ కూడా ఇచ్చారండి వాళ్ళు. టూత్ పిక్స్, చిన్న స్పూన్ కూడా ఇచ్చారనమాట పికిల్లో పెట్టుకోవడానికి. డైనింగ్ టేబుల్ మీద చూడటానికి నీట్గా ఉంటుంది. కింద ప్లేట్స్ కానీ ట్రేస్ కానీ ఏం పెట్టుకోవసరం లేదు ఇలాంటి వాటికి. వీటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది, చెక్ చేయండి. ప్రతి ఒక్క దానికి షార్ట్ కూడా రిలీజ్ చేస్తానమాట, ఎలా యూస్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి. అప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది, చెక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.
వీటిల్లో మీ దగ్గర ఏమన్నా ప్రోడక్ట్ ఉందా అని చెప్పి కామెంట్ చేయండి. మీరు యూజ్ చేస్తాంటే మీ రివ్యూ కూడా కింద కామెంట్ చేయండి. కొత్తగా తెలుసుకుంటాను అనమాట చూసేవాళ్ళు. ఈ వీడియో ఇంకింతే అండి. థ్యాంక్ యూ. బాయ్.